శ్రీమాత్రే నమః. మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. జ్ఞానయోగం 35వ శ్లోకం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవా ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మాన్యథో మయి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానము పొందడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలియజేస్తున్నాడు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ. అర్జున, ఎప్పుడైతే నువ్వు గురువు నుంచి జ్ఞానాన్ని పొందుతావో అప్పుడు తిరిగి నీవు మోహములో పడవు, మోహాన్ని పొందవు. ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మన్యథోమయి. ఎప్పుడైతే నీకు జ్ఞానోదయం అవుతుందో అప్పుడు ఈ సమస్త జగత్తును, సకల ప్రాణికోట్లను నీయందు మరియు ఆ పరమాత్ముని యందు చూడగలుగుతావు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ జ్ఞానం పొందటం వల్ల కలిగే 2 ఫలితాలని తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది, జ్ఞానం పొందడం వల్ల మోహం తొలగిపోతుంది, అజ్ఞానం నశిస్తుంది. జ్ఞానం ఉదయించింది అంటే అజ్ఞానం వెళ్ళిపోయిందని అర్థం. మోహం అంటే ఈ కనిపిస్తున్న జగత్తే సత్యము అనుకుంటాడు. విషయవాంఛలలోనే ఆనందం ఉంది అనుకోవటం మోహం, అజ్ఞానం. ఎప్పుడైతే గురువు వద్ద నుంచి మనం జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు ఈ కనిపిస్తున్న జగత్తు అసత్యం, పరమాత్మయే సత్యం అనే ఎరుక కలుగుతుంది. ఈశావాస్యోపనిషత్తు అంటుంది, యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః. దృక్స్వరూపమగు ఆత్మ ఒకటియే సత్యం, తక్కిన దృశ్య పదార్థాలన్నీ అసత్యాలు. అలాంటప్పుడు, ఇలాంటి జ్ఞానం కలిగినప్పుడు మరలా ఆ దృశ్య వస్తువుల గురించి శోకం ఎందుకు, ఆ విషయ వాంఛలపైన మోహం ఎందుకు? ఈ విషయ వాంఛలు, కనిపిస్తున్న జగత్తు ఇది మిథ్య, ఇది అసత్యం, ఇదే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని ఎరుకపరచడానికి అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. అర్జునుడు ఏమనుకుంటున్నాడు? కురుక్షేత్రంలో కనిపిస్తున్నటువంటి ఈ గురువుల్ని, ఈ బంధువుల్ని నేను ఎలా వధింపగలను, నేను వీరితో యుద్ధం ఎలా చేయగలను అనేటటువంటి భ్రాంతిలో, మోహంలో ఉన్నాడు. ఆ మోహాన్ని తొలగించడానికి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనకు జ్ఞానం కలుగుతుందో అప్పుడు మనలో మోహము, విషయ వాంఛ అనేటివి సంపూర్ణంగా నశిస్తాయి. ఆత్మజ్ఞానం అనేది మనలో ఉదయించినప్పుడు సంపూర్ణంగా మోహం, అజ్ఞానం నశిస్తాయంటున్నాడు. 2వ ఫలితం, ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు సమస్త ప్రాణికోట్లను తన యందునో పరమాత్మ యందునో చూడగలగటం. ఈ బ్రహ్మాండము, ఈ చరాచర జగత్తంతా కూడా ఆత్మ యందు కల్పింపబడింది. మనం రజ్జు సర్ప భ్రాంతి గురించి చెప్పుకున్నాం. రజ్జు అంటే తాడు, సర్పం అంటే పాము. నిజంగా పాము లేదు, పాము ఆ తాడులో ఉంది అని, అంటే ఆ తాడును చూసి మనం పాము అనుకుని భ్రమిస్తున్నాం. అంటే పాము ఎక్కడుంది? పాము అనేది ఆరోపిత వస్తువు, తాడు అనేది అధిష్టానం అనుకుంటే ఈ ఆరోపిత వస్తువు ఎక్కడుంది అంటే అధిష్టానంలో ఉంది, తాడులో ఉంది పాము. నిజంగా పాము లేదు. అలాగే ఒక వ్యక్తి కలగన్నాడు. ఈ కళ ఎక్కడుంది, ఎచ్చటి నుంచి వచ్చింది? మేలుకున్న వ్యక్తి నుంచే. అంటే కళ అనేది ఆరోపిత వస్తువు అనుకున్నాం, ఆ మేలుకున్న వ్యక్తి అధిష్టానం అనుకుంటే
కళకి మూలం అంటే ఈ ఆరోపిత వస్తువు అధిష్టానమునందే ఉంది. కళ ఎక్కడ ఉంది అంటే మానవుని వద్దే ఉంది, ఆ మనిషి అందే ఉంది. అలా ఈ ఆరోపింపబడినటువంటి ఈ సమస్త జగత్తు కూడా అధిష్టానమగు ఆత్మస్వరూపమునందే ఉంది. ఈ జ్ఞానాన్ని అనుభూతం అనర్చుకున్నప్పుడు అంటే ఈ ఆత్మస్వరూపాన్ని మనం గ్రహించగలిగినప్పుడు జ్ఞానికి సమస్త జగత్తు తన యందే గోచరిస్తుంది. ఈ సమస్త బ్రహ్మాండము కూడా మనస్సు యొక్క కల్పన. ఈ మనస్సు ఆత్మ యందు స్థితిభూతమై ఉంది కాబట్టి సమస్త బ్రహ్మాండము ఆత్మ యందే ఉంది. కనుకనే ప్రాణికోట్లను ఈ జగత్తును జ్ఞాని అనేవాడు ఆత్మయందు దర్శించగలుగుతాడు. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః. భగవత్ప్రాప్తి నొందినవారు, భగవంతుని గురించి తెలుసుకున్నవారు ఎప్పటికీ ఆ భగవద్ధ్యాసలోనే ఉంటారు. తులసీదాసు రామచరితమానస్లో అంటాడు, హనుమంతుడు సీయా రామమయ సభ జగజాని కరవు ప్రణామజోరి జుగపాని. హనుమంతుడు కనిపించిన వారందరికీ నమస్కరిస్తూ ఉంటాడు. ఎందుకలా నమస్కరించటం అంటే, నేను శ్రీరామచంద్రుడి స్వరూపాన్ని, సీతమ్మ స్వరూపాన్ని అందరిలో దర్శిస్తున్నాను కాబట్టి కనిపించిన అందరికీ నమస్కారాన్ని, వందనాన్ని అర్పిస్తూ ఉన్నాను అంటాడు. అటువంటి భగవద్ధ్యాస కలిగిన వాడు హనుమంతుడు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు, జ్ఞానోదయమైన వెంటనే ఈ జగత్తంతా, ఈ సమస్త ప్రాణికోట్లు నీలోనూ నాలోనూ కూడా నువ్వు దర్శిస్తావంటున్నాడు. భగవంతుడిలో సమస్త ప్రాణికోటి జగత్తు ఉంది, అలాంటిదే నాలోనూ ఉంది అంటే నేను ఆ పరమాత్ముడు భిన్నం కాదు, ద్వైత స్థితి కాదు, అద్వైత స్థితి. ఆ పరమాత్ముడు నేను ఒకటే. జ్ఞానీనాత్వాత్మైవ మే మతం అంటే తానే భగవంతుడు, అహం బ్రహ్మాస్మి, భగవంతుడు నేను ఒక్కటే అనే భావం కలుగుతుంది ఎప్పుడు జ్ఞానం ఉదయించినప్పుడు. కాబట్టి మనం సాధన ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని ఎరుకపరుచుకున్న నాడు అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ భగవంతుడి స్థితిని పొందగలుగుతామంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మిత్రులారా, పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం. శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందినటువంటి ధ్రువుడు రాజ్యానికి వచ్చిన పిదప తండ్రి యొక్క ఆత్మీయతను, తండ్రి యొక్క ఆలింగనాన్ని పొందాడు. తండ్రి దీవెనలు పొంది నమస్కరించాడు. ఆ పిమ్మట అంతనా సజ్జనాగ్రణి అయిన ధ్రువుడు తల్లులకు భక్తి వినతులు దగనొనర్చి సురుచికి నిమృక్క నర్భకు జూచి ఎత్తి నగుమొగంబున నాలింగనంబు చేసి. సజ్జనులలో గొప్పవాడైన ఆ ధ్రువుడు తల్లులకు భక్తితో నమస్కరించాడు. సురుచి, పినతల్లి అయిన సురుచి తనకు మ్రొక్కిన ధ్రువుణ్ణి లేవనెత్తి నవ్వుతూ అక్కున చేర్చుకుంది. కరమొప్పనానంద గద్గద స్వరమున జీవింపుమనుచునాశీర్వదించన్. భగవంతుడెవ్వనిపై మైత్రి వాటించు సత్కృపానిరతి ప్రసన్నుడగుచు అతనికి తమ ఎంతననుకూలమయ్యుండు సర్వభూతంబులు సమతబేర్చి. మహిదల పోయ నిమ్న ప్రదేశమునకున నయంబు చేరుతోయముల పగిది కాన ఘనునం మహాత్ముని గారవించె సురుచి పూర్వంబు దలపక సుజన చరిత. విష్ణు భక్తులు ధరను పవిత్రులగుట వారి కలుగరు ధరణి నెవ్వారు మరియు. ఆ సురుచి సంతోషాతిరేకం వల్ల వణుకుతున్న కంఠస్వరంతో చిరకాలం జీవించు అంటూ దీవించింది ధ్రువుణ్ణి. నీరు పల్లము వైపుకు ప్రవహించే విధంగా
ఆ భగవంతుడు ఎవరి పట్ల వాత్సల్యంతో మిత్రభావంతో ఉంటాడో, ఎవరి మీద దయ చూపి ప్రసన్నుడవుతాడో వాని పట్ల ఈ భూమిలోని సర్వప్రాణికోటి తమంత తామే అనుకూల భావంతో చేరుకుంటుంది. నాయనా విదురా, అందుచేతనే ఆమె తన వెనకటి వృత్తాంతాన్ని తలవకనే ఘనుడైన ధ్రువుని గౌరవించింది. ఈ నేల మీద విష్ణుభక్తి నిండిన వారు పరమ పవిత్రులు. వారికి శత్రువులంటూ ఉండరు, వారిపై ఎవరు కోపగించరు. కావున నుత్తముండును ధ్రువుండును ప్రేమ విహ్వలులగుచు అన్యోన్యాలింగితులై పులకాంకురాలంకృత శరీరులై ఆనంద బాష్పముల నొప్పిరి. అంత సునీతియుంతన ప్రాణంబుల కంటే ప్రియుండైన సుతును ఉపగూహనంబు చేసి తద అవయవ స్పర్శనంబు చేత ఆనందంబు నొంది విగత శోకయ్యే. అప్పుడు సంతోష బాష్పాధారాసిక్తంబులై చనువాలు నుంగురిసెనంతా. అందుచేత సోదరుడైనటువంటి ఉత్తముడు ధ్రువుడు ఎంతో ప్రేమగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వారి శరీరాలు పులకరించాయి, వారి కనులలో ఆనంద బాష్పాలు నిండాయి. అప్పుడు సునీతి తన ప్రాణాల కంటే ఎక్కువ ప్రీతిపాత్రుడైన కొడుకును హత్తుకొని ఆ స్పర్శానుభూతి పారవస్యంలో దుఃఖాన్ని మరచిపోయింది. ఆనంద బాష్పాలతో తడిసిన ఆ తల్లి పాలిండ్లు పాలతో పొంగులెత్తాయి. ఉన్నత సంతోషముప్పతిల్లగా పౌరజనములా ధ్రువు తల్లి నినయజూచి తొడరిన భవదీయ దుఃఖనాశకుడైన ఇట్టి తనూజుడెందేని పెద్ద కాలంబు క్రిందట గడగి నష్టుండైన వాడిప్పుడు నీ భాగ్యవశము చేత ప్రతిలబ్ధుడయ్యను. ఇతడు భూమండలమెల్లను రక్షించు నిద్ధ మహిమా కమలలోచను జింతించు ఘనులు లోక దుర్జయంబైన ఎట్టి మృత్యువును గెల్తురు. అట్టి ప్రణతార్తిహరుడైన అబ్జనాభుడర్థి నీ చేత పూజితుండగుట నిజము. పురజనులు ధ్రువుని తల్లి అయిన సునీతిని చూచి అంతులేని సంతోషంతో, ఇన్నాళ్ళు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిన నీ కొడుకు నీ అదృష్టం వల్ల మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇక నీ దుఃఖం తొలగి శుభగడియలేతించాయి. ఇతడు సాటి లేని పరాక్రమంతో ఈ భూమండలాన్నంతా పాలిస్తాడు. విష్ణువును సేవించేవారు అజేయమైన మృత్యువును కూడా జయిస్తారు. ఆపన్న ప్రసన్నుండైన ఆ నారాయణుణ్ణి నీవు నిజంగా ఆరాధించావు అంటూ ధ్రువుడిని సునీతిని పురజనులందరూ ఎంతగానో ప్రశంసించారు. మిత్రులారా, ధన్యవాదాలు. తర్వాతి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.